హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇన్స్టంట్ గోరింటాకు ఎలా చేయాలని చూపిస్తాను. శ్రావణ మాసం మొదలు కాబట్టి ఎక్కువగా మ్యారేజెస్, ఫంక్షన్స్, పార్టీస్, పేరెంటాలు ఉంటాయి. సో మ్యాక్సిమం అలాంటి టైంలో గోరింటాకు పెట్టుకొని వెళ్ళాలనుకుంటారు. అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి కదా, ఎందుకంటే మనకి ఈజీగా పనులు అయిపోవాలి. ఈ గోరింటాకు కూడా ఏంటంటే ఒక్క రోజులో పోదు కదా, ఒక 15 or 20 డేస్ కంపల్సరీ ఉంటుంది. అలా కాకుండా వన్ డే మాత్రం ఒక్కరోజు మాత్రమే ఉండే గోరింటాకు ఎలా పెట్టుకోవాలో ఏంటని చూపిస్తాను. నేను ఇది ఇప్పుడే పెట్టుకున్నాను. సో ప్రాసెస్ చేసిన తర్వాత నేను పెట్టుకొని చూపిస్తున్నాను. చూడండి ఎంత మంచిగా పండిందో. వన్ డే ఉంటుంది. ఇది ఫంక్షన్కి వెళ్ళబోయే ముందు పెట్టుకొని ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత యూస్ చేస్తే వెంటనే పోదు, లిటిల్ బిట్ లైట్గా పోతుంది. నేను అందుకని టెస్ట్ కూడా చేశాను. ఇంకా చూడండి కనిపిస్తుందో లేదో. ఇది కొంచెం లైట్గా ఉందన్నమాట. నేను సోప్ యూస్ చేశాను, లైట్గా ఉంది. ఇది చూడండి, ఇది అయితే పోలేదన్నమాట. ఇదైతే కొంచెం లిటిల్ బిట్ అనేది పోతూ ఉంది. సో అందుకని సోప్ మాత్రం యూస్ చేయొద్దు. మనం ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత సోప్ యూస్ చేసుకుంటే 1 by 1 నార్మల్గా పోతుంది. వన్ డే మాత్రం కంపల్సరీ ఉంటుంది. సో ఎవరైనా ఫంక్షన్స్ అండ్ పార్టీస్కి వెళ్ళేటప్పుడు ఇలా పెట్టేసుకొని వెళ్ళొచ్చు. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దామా. కొబ్బరి తీసేసాను చిప్ప, దాన్ని ముక్కలుగా చేసుకొని యూస్ చేయని గిన్నెలు తీసుకోవాలి. నేను ఇలా యూస్ చేయని గిన్నెను తీసుకొని ముక్కలుగా చేసుకున్న చిప్పని గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నాను. గిన్నె చుట్టూ స్ప్రెడ్ చేసిన తర్వాత దాని లోపల ఇంకొక చిన్న గిన్నె ప్లేస్ చేసుకోవాలి. లోపల ఉన్న ఆవిరి బయటకు పోకుండా పైన ఇంకొక గిన్నెతో కవర్ చేసి ఆ గిన్నెలో వాటర్ అనేది పోయాలన్నమాట. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇక దీన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేయడమే. ఆవిరికి వాటర్ డ్రాప్స్ అనేవి ఒక్కటిగా కింద గిన్నెలో పడుతుంది. పాకం అనేది ఎర్రగా వచ్చే వరకు ఉంచాలి. ఈ ప్రాసెస్ అంతా నేను కట్టెల పొయ్యి మీదే చేశాను, అందుకని యూస్ చేయని గిన్నెలే తీసుకున్నాను. ఎందుకంటే పెంకులు మాడిపోయి గిన్నెలు పాడైపోతాయి కదా, అందుకని యూస్ చేయనివే వాడుతున్నాను. ఇలా ఎర్రగా వస్తే సరిపోతుంది, ఇక తీసేసుకోవచ్చు. ఇలా ఎర్రగా వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా యూజ్ చేసే కుంకుమ ఉంటుంది కదా, దాన్ని కలిపేసుకోవాలి. చూడండి ఆ పాకం అనేది కొంచెం వేడిగా ఉంది, అందుకే బాయిల్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. ఒక ఈజీగా 5-6 మందికి సరిపోతుంది. ఇది మొత్తం చిక్కగా అయ్యే వరకు కుంకుమ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చిక్కగా అయిన తర్వాత ఇక పెట్టేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ రోజులే ఉంటుంది, 1 month వరకు ఉండొచ్చు మేబీ, అంటే ఒకవేళ మిగిలితే. ఎందుకంటే నార్మల్ వాటర్లో కుంకుమ కలపడమే కాబట్టి దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫంక్షన్కి వెళ్ళే ముందే పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 15 or 20 minutesలో ఆరిపోతుంది. ఆరిపోయిన వెంటనే ఇంకా వాష్ చేసేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ఇన్స్టెంట్గా గోరింటాకు అయితే ఇలా పెట్టుకోవచ్చు. ఈ గోరింటాకు చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, వాళ్ళ చేతులు చిన్నగా ఉంటాయి కదా. ఇలా గోరింటాకు పెడితే ఏంటంటే చూడడానికి అందంగా ముద్దుగా చాలా బాగుంటుంది. వాళ్ళు ఏంటంటే గోరింటాకు పెడితే ఎక్కువసేపు ఉంచుకోరు కదా, ఇది 10 or 15 minutesలో ఆరిపోతుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి పెడితే లైక్ చేస్తారు. వీళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. ఆరిపోతే ఏంటంటే ఇలా రాలిపోతుంది. ఇక దీన్ని వాష్ చేసేసుకోవడమే. వాష్ చేశాక చూడండి దీని ఒరిజినల్ కలర్ ఎలా ఉంటుందనేది. వాష్ చేశాక మాత్రం నాకే చూస్తే చాలా మంచిగా అనిపించింది, లుకింగ్ గుడ్గా కనిపించింది. ఇంకా అందుకని ఇంకా రైట్ హ్యాండ్కి కూడా పెట్టేసుకున్నాను. 2 handsకి పెట్టుకున్న తర్వాత 2 drops కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తే ఏంటంటే గోరింటాకు త్వరగా పోదు, ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది. అట్ ద సేమ్ టైం షైనింగ్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.